రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ సిక్ చావని వద్ద గురుద్వార్ సాహెబ్ బారంబాలలో గురు హరాయి మహారాజ్ 394వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. భజన కీర్తనలు నిర్వహించి ఊరేగింపు చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో హైదరాబాద్ లో ఉన్న అన్ని గురుద్వారా భక్తులు పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ వద్ద ఉన్న ఆయుధాలతో నృత్యాలు చేశారు. ఈరోజు అత్తాపూర్లో 7వ గురువు అయిన హరిరాయ్ దేవుణ్ణి బర్త్డే పురస్కరించుకొని రావడం జరిగింది. ఈ సర్దార్జీలు సిక్కులందరూ కొద్దిగా 10 నుండి అది గుర్తు చేసుకొని ఇక్కడ పూజలు చేస్తుండేది. దాని తరఫున ఇక్కడ రావడం జరిగింది. సిక్కులు నిజంగా గురునానక్ 14వ శతాబ్దంలో చెప్పారు, హిందూ ముస్లిం భేదాలు ఉండద్దు, అందరూ కలిసి ఉన్నాము, మతం పేరు మీద సిక్కులు ఉండకూడదని చెప్పి అప్పటికెళ్ళి వీళ్ళందరినీ సేవాభావంతో ఉండాలని చెప్పాము. వీళ్ళు అదే పురస్కరించి అందరూ కలిసినట్టుగా ఉన్నారు. భారతదేశంలో ఆర్మీలో చూసినా వీళ్ళే ఉంటారు. అంటే భద్రత కోసం ఒక సంవత్సరం 8-9 మంది సిక్ సోదరులు ఆర్మీ జాయిన్ అవ్వాలంటే మామూలు మాట కాదు. వాళ్ళు ఎక్కడ చేసినా ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు అందరూ అక్కడ జాయిన్ అయిపోతారు. వీళ్ళకి రావడం అత్తాపూర్ లో సిక్ చెవెల్లీలో మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 250 రూపాయలకే పట్టాలు ఇవ్వడము, వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే సంవత్సరాలు ఎవరు వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. 94 బర్త్డే సెలబ్రేషన్స్ ఆఫ్ గురు హర్రాయ్ సాబ్ ది సెలబ్రేషన్స్ ఇక్కడ నడుస్తున్నాయి. ఇది సిక్ చౌని అత్తాపూర్ లో హైదరాబాద్ లో నడుస్తున్నాయి. ఇవాళ గ్యాదరింగ్ లో హైదరాబాద్, సికింద్రాబాద్, మొత్తం తెలంగాణ నుంచి జనాలు ఇక్కడ వచ్చినారు. ఈ గట్కా పార్టీ పంజాబ్ నుంచి వచ్చింది ఇక్కడ స్పెషల్ ఈ ప్రోగ్రామ్ కోసం. చాలా మంచిగా ఆర్గనైజేషన్ అయింది. చాలా గ్రేట్ థ్యాంక్స్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ హైదరాబాద్ పోలీస్ ఫర్ కోఆపరేటింగ్ us. ఈరోజు అత్తాపూర్ లో 7వ గురువు అయిన హరిరాయ్ దేవుణ్ణి బర్త్డే పురస్కరించుకొని రావడం జరిగింది. ఈ సర్దార్జీలు సిక్కులందరూ కొద్దిగా 10 నుండి అది గుర్తు చేసుకొని ఇక్కడ పూజలు చేస్తుండేది. దాని తరఫున ఇక్కడ రావడం జరిగింది. సిక్కులు నిజంగా గురునానక్ 14వ శతాబ్దంలో చెప్పారు, హిందూ ముస్లిం భేదాలు ఉండద్దు, అందరూ కలిసి ఉన్నాము, మతం పేరు మీద సిక్కులు ఉండవు.